గిన్నెలో ఆయిల్ అనేది తీసుకున్నాను. అది పారాషూట్ కొబ్బరి నూనె అనమాట. ఈ కొబ్బరి నూనె క్వాంటిటీకి సరిపోయేటట్లుగా ఒక ½ టీ స్పూన్ వన్నంత వరకు జండు బామ్ అనేది తీసుకుంటున్నాను. జండు బామే కాకుండా శాస్త్రి బామ్ ఉంటుంది కదా, దాన్నైనా సరే తీసుకోవచ్చు. మన దగ్గర ఏదంటే దానిని ఇలా ఈ రెండింటిని కూడా కొంచెం వేడి చేసామనుకోండి, ఈ జండు బామ్ అన్నది ఇలా తిక్కగా ఉంది కాబట్టి మంచిగా ఆయిల్లో కరిగిపోవడం కోసం మాత్రమే వేడి చేసుకున్నాను. ఇలా కొంచెం వేడి అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే ఒక క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎందుకు ఇలా రెడీ చేసుకోవాలి అంటే, డే మొత్తం మనం పని చేసుకుంటూ ఉంటాము కాబట్టి, అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాము. ఒకవేళ ఫంక్షన్స్ అప్పుడు కానీ పని ఎక్కువైనప్పుడు ఈ మడాల నొప్పులు అయితే వస్తాయి కదా. అంతేకాకుండా చాలా రోజుల నుంచి ఉన్న మడాల నొప్పులకు కూడా ఇది రెమెడీ అనమాట. అంటే ఒక్కసారిగా తగ్గిపోదు, ఒకసారి రాసిన వెంటనే తగ్గితే తగ్గిపోదు అనమాట. ఇలా 2-3 రోజులకు ఒకసారి మనం ఇలాంటి ఒక టెక్స్చర్ని రెడీ చేసుకొని ఒక సీసాలో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకున్నామంటే రోజు కూడా వేడి చేసుకొని పని లేకుండా రోజుకి కొంచెం నైట్ నిద్రపోయేటప్పుడు మాత్రమే దీన్ని అలా రాసేసుకొని కొంచెం అలా పడుకున్నాం అనుకోండి, కొద్ది రోజులకి అంటే ఎక్కువ రోజుల నుంచి వచ్చి ఉన్న నొప్పి అన్నది కొద్ది రోజులు తగ్గిపోతుంది. ఇంకా ఒక్క రోజు వచ్చిందైతే ఆ రోజు నైట్ కానీ ఇంకా 2 రోజులకు కానీ డెఫినెట్గా అయితే తగ్గిపోతుంది అనమాట. ఇదైతే చాలా సింపుల్ హోమ్ రెమెడీ అనమాట. ఈ పాదాల నొప్పులు కానీ ఇంకా మంటలు అలాంటివి ఉన్నా సరే ఈ పేస్ట్ అనగా ఉంటుంది కదా, కొంచెం దాన్ని ఇలా అప్లై చేసుకుని నైట్ టైం పడుకున్నాం అనుకోండి, కొంచెం రిలీఫ్ ఇస్తుంది, తొందరగా తగ్గిపోతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మన ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. పని ఎక్కువ అయినప్పుడు తప్పకుండా ట్రై చేయండి.